క్రాకర్స్ అండ్ రోజెస్, దీపావళి మరియు చిల్డ్రన్స్ డే వెంటనే వచ్చిన రెండు జంట పండుగలు చిన్నపిల్లల గుండెల్ని గుబాళింపజేశాయి. సంబరాల అంబరాన్ని చుంబింపచేశాయి. ఆకాశాలన్నీ దద్దరిలింపజేశాయి. కానీ ఈ డబుల్ ధమాకా వెనక వెతికి పట్టుకుంటే వేలాది కన్నీటి కథల సాపత్యం కూడా దొరికే తీరుతుంది. ఎస్, నవనవలాడే రేపటి సమాజానికి నిర్మాతలంటూ చాచా నెహ్రూ చాటింపు వేసిన ఆ చిన్నారులే పటాసుల ఫ్యాక్టరీల్లో జీవితాల్ని సమిదల్లా మార్చేసుకుంటున్నారు. నిండు నూరేళ్లను మధ్యలోనే ముగించుకుంటున్నారు. శివకాశి ఛిద్రమవుతున్న బాల్యానికి అదో చెరగని చిరునామా. గుండెలు అవిసిపోతాయి, కడుపు తరుక్కుపోతుంది. అయినా సరే ఈ చిదిల చిత్రాన్ని ఒక్కసారి చూడండి. 12 సంవత్సరాల వయసున్న ఒక అస్థి పంజరానికి మాంసపు ముద్దల్ని వేళ్లాడదీసినట్లున్న ఈ ముఖ చిత్రం ఒక్కటి చాలు. శివకాశి కార్ఖానాల్లో నలిగిపోతున్న బాల కార్మికుల దుర్వ్యవస్థను అద్దం పట్టేయడానికి. శివకాశిలో పుదుతెరువు, ఓ చిన్న ఇరుకు సందు. ఇక్కడి నుంచే ఏటా 1000 కోట్ల బాణసంచా వాణిజ్యం జరిగిపోయేది. దానికున్న ఇంకో ముద్దు పేరు చిన్న జపాన్. ఇక్కడున్న క్రాకర్స్ కార్ఖానాల్లో 20,000 మందికి పైగా కార్మికులు. అందరూ 8 నుంచి 12 ఏళ్లలోపు చిన్నపిల్లలే. సన్నగా లేతగా ఉండే వీళ్ల చేతులు టపాసులు చుట్టడానికి అనువుగా ఉంటాయి. తెల్లారింది మొదలు చీకటయ్యేదాకా చేతుల్ని పుళ్ళు చేసుకుంటే వీళ్లకు దక్కేది జస్ట్ 25 రూపాయలు మాత్రమే. సరైన మౌలిక సదుపాయాలు, ముందస్తు జాగ్రత్తలు తీసుకొని యాజమాన్యపు పాప పంకిలం కారణంగా ప్రతి దీపావళి పండుగ వీళ్లకు 100కు పైగా ప్రమాదాల్ని ప్రసాదించేస్తుంది. వేలాది మంది చిన్నపిల్లల జీవితాల్ని ఇలా బుగ్గిపాలు చేస్తుంది. కాళ్ళు చేతులు కాలిపోయి కొందరు, కంటి చూపు కోల్పోయి ఇంకొందరు. ఇక్కడ జీవోత్సవాలుగా మారే పసి మొగ్గలకు అస్సలు లెక్కే లేదు. చిత్ర అనే ఈ అభాగ్యురాలిది అదే బాపతు. 1.5 లక్ష పైకం కడితేనే ఈ చిన్నారి మళ్లీ మనిషిగా మారేది. పిల్లల్ని కన్నదే ఇందుకన్నంత మూర్ఖంగా ముందుకెళ్లే అక్కడి కుటుంబాలే ఈ కర్మకాండలకు అసలు కారణాలు. ఆడా మగ తేడా లేదు. లేలేత ప్రాయంలోనే టపాసుల ఫ్యాక్టరీకి అప్పచెప్పే అలవాటు అక్కడ అందరిది. ఈ వయసులో వాళ్ళకు కావాల్సింది పని కాదు, చదువంటూ ఎంత చెప్పదూసినా అక్కడ వినే నాథుడే ఉండడు. ఇక్కడలాగే అక్కడ గవర్నమెంట్ స్కూళ్ళుంటాయి. స్కూలుకొస్తే చదువు చెప్పే టీచర్లు ఉంటారు. పని మానేసి చదువుకుంటే నెలకు 100 రూపాయలు ఎదురివ్వడానికి కూడా సిద్ధపడ్డాయి కొన్ని స్వచ్ఛంద సంస్థలు. దీనికి మధ్యాహ్న భోజనం అదనం. అయినా సరే అక్కడ మార్పుకు చోటన్నదే లేదు. ఎప్పుడు వెళ్ళినా సరే అదే శివకాశి, అదే కార్ఖానా, అవే కన్నీళ్లు. పద్నాలుగు సంవత్సరాల్లోపు పిల్లలందరికీ ఉచిత నిర్బంధ విద్య అందించడం అనేది సర్కారీ డ్యూటీ. రాజ్యాంగంలోని 45వ అధికరణం ప్రకారం ఈ పని 1960 నాటికే, అంటే 50 ఏళ్లకు ముందే జరుగుండాలి. కానీ ఇవాల్టికి కూడా అంగన్వాడీ గుమ్మం తొక్కడం సాధ్యపడని చిన్నపిల్లల సంఖ్య ఒక్క మన రాష్ట్రంలోనే 1.5 లక్ష పైగా. ఇక దేశవ్యాప్త లెక్క ఎంతన్నది గవర్నమెంట్ వాళ్ళకే తెలియాలి. బాల్యం అనేది అందమైంది, తియ్యనైంది, తిరిగి రానిది కూడా. అంతవరకే మనకు తెలిసింది. కానీ సదరు బాల్యాన్ని చింపి పాతరేస్తున్న కారకాల్ని ఎవడొచ్చి తుదముట్టించాలి?
శివకాశి వీధుల్ని కమ్మేసిన ఈ చిమ్మ చీకట్లు చెదిరిపోయేదెప్పటికీ? శివకాశిలో కూడా దీపావళి పండగ జరిగేదెప్పుడు?